ఫస్ట్ క్వశ్చన్, అమీబా, హైడ్రా వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ ప్రసరణ ఏ పద్ధతిలో జరుగుతుంది? ఆప్షన్ 1 వ్యాపనం, ఆప్షన్ 2 ద్రవాభిసరణ, ఆప్షన్ 3 ప్రసరణ, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వ్యాపనం, ద్రవాభిసరణ. హైడ్రా, అమీబా వంటి జీవులలోని ప్రసరణ వ్యాపనం, ద్రవాభిసరణ వలన జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ, వాయు, ఘన పదార్థాలన్నీ ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చెందడం సాధ్యమవుతుంది. దీనిని నువ్వు సమర్థిస్తావా? ఆప్షన్ 1 సమర్థిస్తాను, ఆప్షన్ 2 రవాణా చెందలేవు, ఆప్షన్ 3 రవాణా చెందగలుగుతాయి, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సమర్థిస్తాను. ద్రవ, వాయు, ఘన పదార్థాలన్నీ ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చెందుతాయండి. ఎలా అంటే రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారానే కదా మనకి ఏదున్నా బాడీకి సరఫరా అయ్యేది. లెన్నిక్ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో స్టెథోస్కోప్ను కనుగొన్నాడు? ఆప్షన్ 1 1818, ఆప్షన్ 2 1816, ఆప్షన్ 3 1817, ఆప్షన్ 4 1819. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1816. నెక్స్ట్ క్వశ్చన్, రెనిన్ లెన్నిక్ మొదటిసారిగా హృదయ స్పందన వినడానికి ఉపయోగించిన వస్తువు ఏది? ఆప్షన్ 1 కాగితపు గొట్టం, ఆప్షన్ 2 వెదురు గొట్టం, ఆప్షన్ 3 వినడం, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాగితపు గొట్టం. లెన్నిక్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా హృదయ స్పందన వినడానికి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రెనిన్ లెన్నిక్ స్టెథోస్కోప్ అని దేనికి నామకరణం చేశాడు? ఆప్షన్ 1 కాగితపు గొట్టం, ఆప్షన్ 2 బొంగు వెదురు, ఆప్షన్ 3 ప్లాస్టిక్ బొంగు, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బొంగు వెదురు. లెన్నిక్ స్టెథోస్కోప్ అని వెదురు బొంగుకు నామకరణం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుండి 10 సంవత్సరాల పిల్లలలో హృదయ స్పందన రేటు ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 70 నుంచి 130, ఆప్షన్ 2 60 నుంచి 120, ఆప్షన్ 3 60 నుంచి 100, ఆప్షన్ 4 80 నుంచి 120. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 70 నుంచి 130 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ మానవుని హృదయ స్పందన రేటు ఎంత? ఆప్షన్ 1 70, ఆప్షన్ 2 73, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 71. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 72. నెక్స్ట్ క్వశ్చన్, సురక్షితులైన క్రీడాకారుని హృదయ స్పందన రేటు ఎంత? ఆప్షన్ 1 60 నుంచి 40, ఆప్షన్ 2 60 నుంచి 70, ఆప్షన్ 3 40 నుంచి 70, ఆప్షన్ 4 70 నుంచి 80. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 40 నుంచి 60. నెక్స్ట్ క్వశ్చన్, హృదయం శరీరంలో ఎక్కడ అమరి ఉంటుంది? ఆప్షన్ 1 ఊపిరితిత్తుల మధ్యలో, ఆప్షన్ 2 ఉరపంజరంలో, ఆప్షన్ 3 ఎడమ వైపున, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఊపిరితిత్తుల మధ్యలో. హృదయం అనేది ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది, ఎడమవైపు వంగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుండెకి రక్తం సరఫరా చేసే నరాల పేరు ఏమిటి? ఆప్షన్ 1 పుపుస ధమనులు, ఆప్షన్ 2 మహాధమని, ఆప్షన్ 3 పుపుస సిరలు, ఆప్షన్ 4 కరోనరీ ధమనులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కరోనరీ ధమనులు. నెక్స్ట్ క్వశ్చన్, బలమైన చాపము వంటి రక్తనాళం పైకి కనిపించేటట్టు డిస్సెక్షన్ ట్రేలో ఉంచినప్పుడు పైకి కనిపిస్తున్న భాగం పేరు ఏది? ఆప్షన్ 1 ఉదరతలం, ఆప్షన్ 2 ఉపరితలం, ఆప్షన్ 3 పైభాగం, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉదరతలం. నెక్స్ట్ క్వశ్చన్, గుండె ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ 1 త్రికోణం, ఆప్షన్ 2 బేరిపండు, ఆప్షన్ 3 పిడికిలి, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ త్రికోణాకారంలో, బేరిపండు ఆకారంలో ఉంటుంది, పిడికిలి పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుండెని ఆవరించి ఉండే పొరల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2. గుండెని ఆవరించి 2 పొరలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్,
గుండెని ఆవరించి ఉండే పొరల పేరు ఏమిటి? ఆప్షన్ 1 మెనింజస్, ఆప్షన్ 2 పెరికార్డియల్, ఆప్షన్ 3 ఫ్లూరా, ఆప్షన్ 4 ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పెరికార్డియల్. హృదయ ఆవరణ త్వచాలు అని అంటారు. మెనింజస్ ఏమో మెదడును ఆవరించి ఉండే పొరలు, ఫ్లూరా ఏమో ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొర. నెక్స్ట్ క్వశ్చన్, గుండెను 4 గదులుగా చీల్చే భాగం పేరు ఏమిటి? ఆప్షన్ 1 గుండెపై ఉన్న ఉబ్బెత్తు గోడలు, ఆప్షన్ 2 గుండె లోపల ఉన్న గోడలు, ఆప్షన్ 3 రక్తనాళాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గుండెపై ఉన్న ఉబ్బెత్తు గోడలు. గుండెపై ఉన్న ఉబ్బెత్తు గోడలు గుండెను 4 భాగాలుగా చీల్చేస్తూ ఉంటాయి, అంటే 4 గదులుగా చీలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, దృఢంగా ఉన్న రక్తనాళాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ధమనులు, ఆప్షన్ 2 సిరలు, ఆప్షన్ 3 పుపుస ధమనులు, ఆప్షన్ 4 పుపుస సిరలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ధమనులు. నెక్స్ట్ క్వశ్చన్, గుండెకు పైవైపున ఉండే పెద్ద సిరను ఏమని పిలుస్తారు? ఊర్ధ్వ బృహస్పతి సిర, ఆప్షన్ 2 పుపుస సిర, ఆప్షన్ 3 కరోనరీ సిర, ఆప్షన్ 4 అధో బృహస్పతి సిర. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఊర్ధ్వ బృహస్పతి సిర. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని దిగువ భాగాలు అనగా కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి పంపించే సిర పేరు ఏమిటి? అధో బృహస్సిర, ధమని చాపం, పుపుస సిరలు, పుపుస ధమని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అధో బృహస్సిర. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో ఫ్యాబ్రసీ కాలిలో సిరలను గురించి అధ్యయనం చేస్తుండగా వాటిలోని చిన్న చిన్న కవాటాలను కనుగొన్నాడు? ఆప్షన్ 1 1574, ఆప్షన్ 2 1674, ఆప్షన్ 3. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1574. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి నిలబడ్డప్పుడు రక్తం పై దిశలో ప్రవహించడానికి తోడ్పడేవి? ఆప్షన్ 1 కవాటాలు, ఆప్షన్ 2 శిరా వ్యవస్థ, ఆప్షన్ 3 ధమనులు, ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కవాటాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడమ కర్ణిక ఎడమ జఠరికకు మధ్య ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజక పటలమును గల కవాటాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అగ్రత్రయ, ఆప్షన్ 2 అగ్రద్వయ, ఆప్షన్ 3 మిట్రల్, ఆప్షన్ 4 ట్రైకాప్సిడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అగ్రద్వయ. దాన్ని మిట్రల్ కవాటం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకొని ఎడమ కర్ణికలోనికి తెరుచుకునే రక్తనాళం పేరు? ఆప్షన్ 1 పుపుస సిరలు, ఆప్షన్ 2 పుపుస ధమనులు, ఆప్షన్ 3 మహాసిరలు, ఆప్షన్ 4 మహాధమని చాపం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పుపుస సిరలు. ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకొని ఎడమ కర్ణికలోనికి తెరుచుకునే సిరల పేరు పుపుస సిరలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం ఎన్ని నిమిషాలలో గడ్డకడుతుంది? ఆప్షన్ 1 3 నుంచి 6 నిమిషాలు, ఆప్షన్ 2 3 నుంచి 4 నిమిషాలు, ఆప్షన్ 3 2 నుంచి 4 నిమిషాలు, ఆప్షన్ 4 2 నుంచి 5 నిమిషాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3 నుంచి 6 నిమిషాలలో రక్తం గడ్డగడుతుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు 3 నుంచి 6 నిమిషాలలో రక్తం గడ్డగడుతుంది. థ్రాంబోకైనేజ్, గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలికలు స్రవించే ఎంజైమ్ పేరు థ్రాంబోకైనేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 25th క్వశ్చన్, రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలిన ద్రవం సిరం అంటారు. అది ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ 1 పసుపు, ఆప్షన్ 2 గడ్డి పసుపు, ఆప్షన్ 3 ఆకుపచ్చ, ఆప్షన్ 4 పసుపు నీలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ గడ్డి పసుపు. సిరం అనేది ఏ రంగులో ఉంటుంది? గడ్డి పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్రాంతి సమయంలో సాధారణ రక్తపీడనం ఎంత? ఆప్షన్ 1 120/180, ఆప్షన్ 2 120/80, ఆప్షన్ 3 180/120, ఆప్షన్ 4 80/120. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 120/80. నెక్స్ట్ క్వశ్చన్, గాయమైనప్పుడు రక్తం ఒక ఎర్రని గడ్డలాగా ఏర్పడుతుంది. ఆ గడ్డని ఏమని అంటారు? ఆప్షన్ 1 కొయాగులేషన్, ఆప్షన్ 2 స్కందనం, ఆప్షన్ 3 రక్త స్కందనం, ఆప్షన్ 4
పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పైవన్నీ. గాయమైనప్పుడు రక్తం గడ్డ కడుతుంది కదా, దాన్ని ఏమని అంటారంటే కొయాగులేషన్ అంటారు, స్కందనం అంటారు, అలాగే రక్త స్కందనం అని కూడా అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ.